వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్కి తయారు చేసే ఒక సంస్థ. ఇందులో ఖాళీగా ఉన్న మేనేజ్మెంట్ ట్రైనీ 10 వేకెన్సీస్, మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ 10, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ 125, జూనియర్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్కి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్కి ఎంబీఏ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్కి సీఏ కానీ లేదా సీఎంఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి డిగ్రీలో స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ సబ్జెక్ట్స్ ఏంటివి అనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. జూనియర్ అసిస్టెంట్కి డిప్లొమా చేసిన అభ్యర్థులు, దీంట్లో కూడా స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళు జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు. అది కూడా తెలియజేస్తాను. సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవ్రీడే. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏదైనా జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెంటనే నేను మీకు తెలియజేస్తాను. అప్పుడు మీరు ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా పొందుతారు. ఓకే, మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కానీ క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఈ జాబ్స్కి సంబంధించినటువంటి శాలరీ ఎంత వస్తుందని మనం చూసినట్లయితే, మొదటగా మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ సంబంధించి బేసిక్ పే 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి ఇతర అలవెన్సెస్ అనేవి ఉంటాయి. డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, ఇలా రకరకాల అలవెన్సెస్ అనేవి రావడం జరుగుతుంది. సో 30,000 బేసిక్ పే అంటే మనకి నియర్లీ 70,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ కూడా అంతే ఉంటుంది. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి 22,000, అలాగే జూనియర్ అసిస్టెంట్కి కూడా మనకి 22,000 బేసిక్ పే అనేది ఇచ్చారు. సో వీటికి మాత్రం 45,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక ప్రొబేషన్ పీరియడ్ అంటే మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనకి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని రోజుల పాటు ఉంటుంది అంటే 12 నెలల పాటు ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి ఫుల్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. 12 నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మన జాబ్ అనేది రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. ఇక సర్వీస్ బాండ్ విషయానికి వస్తే, మేము ఈ సంస్థలోనే వర్క్ చేస్తాము అని మనము సర్వీస్ అగ్రిమెంట్ అనేది రాయించాలి వాళ్ళకి. సో ఎన్ని రోజుల పాటు వర్క్ చేయాలి అంటే 3 years పాటు మనం ఈ సంస్థలో వర్క్ చేస్తాము అని మనము రాయించాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మనం మధ్యలో వెళ్ళిపోవాలి అంటే 3 months బేసిక్ పే ఏదైతే ఉందో దాన్ని పే చేసి వెళ్ళాల్సి ఉంటుంది అని మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ విషయానికి వస్తే, ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ 18 సంవత్సరాలు ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ కూడా సేమ్ ఏజ్ ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి మారుతుందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి వర్తించడం జరుగుతుంది. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే, జనరల్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఓబీసీ వాళ్ళకి 1,000 రూపాయల అప్లికెంట్ ఫీజు అనేది ఉంటుంది. అలాగే దాంతోపాటుగా ఇంటిమేషన్ ఛార్జెస్ 500 ఉంటాయి. టోటల్గా 1,500 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి అప్లికెంట్ ఫీజు లేదు, బట్ ఇంటిమేషన్ ఛార్జెస్ 500 కట్టాలి. టోటల్గా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ 500 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వస్తే మనకి పేమెంట్ విషయానికి వస్తే ఆన్లైన్లోనే పేమెంట్ అనేది చేసుకోవచ్చు, డోంట్ వరీ. సో ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎగ్జామినేషన్ సిటీస్ విషయానికి వస్తే, ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో, చండీగఢ్, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పాట్నా, జైపూర్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక మినిమం మనం ఎగ్జామినేషన్లో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి అంటే, అండర్డ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఓబీసీ వాళ్ళకి 40% ఆఫ్ మార్క్స్ అనేవి రావాలి. ఎస్సీ ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ పర్సన్స్కి 35% ఆఫ్ మార్క్స్ వస్తే జస్ట్ మనం మినిమం క్వాలిఫై అయ్యాము అని అర్థం. ఫైనల్ సెలక్షన్ అనేది మనకి కట్ ఆఫ్ని బట్టి ఉంటుందన్నమాట. ఇక మేనేజ్మెంట్ ట్రైనీ సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే, క్వశ్చన్ పేపర్లో 5 పార్ట్లు ఉంటాయి. 120 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 120 minutes టైం ఇస్తారు. 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో 5 సబ్జెక్ట్స్ ఏముంటాయంటే, జనరల్ ఇంగ్లీషు
ఫస్ట్ పార్ట్ అనేది ఉంటుంది 15 క్వశ్చన్లు, రీజనింగ్ 15 క్వశ్చన్లు, యాప్టిట్యూడ్ 15 క్వశ్చన్లు, జనరల్ నాలెడ్జ్ 15 క్వశ్చన్లు ఉంటాయి. సబ్జెక్ట్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో అది దాని నుంచి 60 క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, మనకి ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్. ఇది కూడా 5 పార్ట్స్ అనేవి సబ్జెక్ట్స్ ఉంటాయి. 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 120 మినిట్స్ టైం ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ 15 క్వశ్చన్లు, రీజనింగ్ 15, యాప్టిట్యూడ్ 15, జనరల్ నాలెడ్జ్ నుంచి 15, కాన్సర్న్ సబ్జెక్ట్ నుంచి 60 క్వశ్చన్లు రావడం జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి సిలబస్లో మనకి 5 పార్ట్లు ఉంటాయి. 120 క్వశ్చన్లు ఉంటాయి. 120 మినిట్స్ టైం అనేది ఇస్తారు. 1 మార్కు ఈచ్ క్వశ్చన్కి ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఇందులో మొదటగా జనరల్ ఇంగ్లీష్ 15 క్వశ్చన్లు, రీజనింగ్ 15 క్వశ్చన్లు, యాప్టిట్యూడ్ 15 క్వశ్చన్లు, జనరల్ నాలెడ్జ్ 15 క్వశ్చన్లు. సో టోటల్గా మనకి ఈ విధంగా 60 క్వశ్చన్లు జనరల్ పార్ట్ నుంచి వస్తే మిగిలిన సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి మనకి 60 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా 120 క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇక జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇందులో మనకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. 120 క్వశ్చన్స్ వచ్చి మనకి 120 క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ 15 క్వశ్చన్లు, రీజనింగ్ 15, యాప్టిట్యూడ్ 15, జనరల్ నాలెడ్జ్ 15, అలాగే ఫండమెంటల్స్ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ సంబంధించి 60 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి సెలెక్షన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో చూడండి, మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 9/5/2025 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 24/5/2025 లోపు అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. ఇక వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని మనం చూడొచ్చు. ఆల్రెడీ నేను మీకు థంబ్నెయిల్లో కూడా పెట్టాను. మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి 10 వేకెన్సీస్ ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి అకౌంట్ సంబంధించి 10 ఉన్నాయి. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ 125, జూనియర్ అసిస్టెంట్ సంబంధించి 2 వేకెన్సీస్ అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్కి ఎంబీఏ ఇన్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కానీ లేదా అగ్రికల్చర్ రిలేటెడ్ మేనేజ్మెంట్ ఈక్వల్గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్కి అయితే సిఏ లేదా సిఎంఏ చేసి ఉండాలి. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు, అలాగే దాంతోపాటుగా మనకి 50% ఆఫ్ మార్క్స్ అనేవి బీఎస్సీ అగ్రికల్చర్లో ఉండాలి. ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 45% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా సరిపోతుంది. ఇక జూనియర్ అసిస్టెంట్ కాటన్ టెస్టింగ్ ల్యాబ్ సంబంధించి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్స్ లేదా ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇన్స్ట్రుమెంటేషన్లో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. 50% ఆఫ్ మార్క్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 45% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.